పోచారం శ్రీనివాస్ రెడ్డి గతం చూస్తే 1979లో ఇబ్రాహీంపేటలో కాంగ్రెస్ పార్టీ యూత్ పోటీ చేసి ఇబ్రాహీంపేటలో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఇబ్రాహీంపేటలో యూత్ పార్టీని పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 83 దాకా పదవులు అనుభవించి టీడీపీ ఎన్టీ రామారావు పేట టీడీపీలో పోయి ఎమ్మెల్యే గెలిచి పదవులు అనుభవించిండు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఉద్యమంలో టీడీపీ ఉండదు ఇక అని భావించి 2011లో టీఆర్ఎస్లో జాయిన్ అయి మినిషన్ను బాగా అనుభవించిండు. ఈరోజు ఇక్కడి పరిస్థితులు వాతావరణం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు ఉంటుంది అని భావించి నేను నా తరపున కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలని అనుకుంటుండేమో. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పత్రికల ద్వారా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా అవాస్తవమా మీరు ప్రెస్ పెట్టి మన పత్రికల ముందు మీరు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడ ఉన్న ఏనుగు రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఏనుగు రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే గెలిచి నువ్వు కూడా కాంగ్రెస్ కుటుంబంలో ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధం ఉన్నావా ముందు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీ అయినా అందరికి రావచ్చు పోవచ్చు, కానీ నీతి నిజాయితీ మనిషి అని చెప్పుకునే పోచారం లక్ష్మీపుత్రుడు అని ఇక్కడ కేసీఆర్ పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పారు. మీరు గతంలో తిమ్మపూర్ గుట్టలో నేను ఎన్టీఆర్ సాక్షిగా నేను పార్టీ మారను, నేను సచిన్ దాకా కేసీఆర్ ఏమంటుంటా పార్టీ మారితే నేను ఒక రాజకీయంలో ఉంటానని చెప్పి అలా ఎన్టీఆర్ కుటుంబం ప్రమాణం చేసిండు. ఇవన్నీ గమనించి మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలము ఒక 20-30 సంవత్సరాల నుంచి అపోజిషన్లో మీతో కొట్లాడుకుంటూ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మేము కాంగ్రెస్ పార్టీ వదలలేము. నీకు పదుల కోసమే పార్టీలు మారుతున్నావు తప్ప నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము అందరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ పార్టీలకు రావద్దని అందరం తీర్మానం చేసి బాన్సోడ మండలంలోని అన్ని గ్రామాలు ఏకమై టౌన్తో సహా మాకు పోచారం మద్దు కాంగ్రెస్ పార్టీ ముద్దు అని నివేదనతో ముందుకెళ్తున్నాం. జై కాంగ్రెస్.